ప్రభువైన యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త, ఆ శుభవర్తమానాన్ని మీతో పంచుకోవడానికి మేము ఈ స్థలానికి రావడం జరిగింది. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ఒకరికి కాదు, ఒక జాతికి కానీ మతానికి కానీ చెందినవాడు కాదు. యేసు క్రీస్తు అంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు క్రీస్తు రక్షకుడు అని ఎందుకంటున్నామనంటే, ఏ గ్రంథంలో చూసినా తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్క మానవుడు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వాడు ఉండగా, వారు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారుగా ఎండకుండా ఉండునట్లు ఆయన పరిశుద్ధుడైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి సర్వమానవాళి కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని బలియాగముగా పెట్టి మనుషులను ప్రేమించాడు. కాబట్టి వారి పాపము నుండి వారిని రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ శుభవర్తమానాన్ని మేము అంగీకరించి ఆయన నామాన్ని మేము విశ్వసించి ఉన్నాము. కాబట్టి ఈ రోజున మీకు ఆయనను మీ అందరి మధ్యలో ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం.